వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వరుసగా రెండో నెల కూడా పింఛన్దారులకు కష్టాలు తప్పలేదు. ఏప్రిల్లో గ్రామ సచివాలయాల దగ్గర పడిగాపులు పడ్డ వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఎదురు చూడాల్సి వస్తోంది. వాలంటీర్లపై ఫిర్యాదు, అటు తిరిగి ఇటు తిరిగి పెన్షనర్లకు కష్టాలు తెచ్చిపెట్టింది. పెన్షన్ సమస్యలతో విపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి. మొదట పింఛన్లు బ్యాంక్ ఖాతాలో వేయొచ్చు కదా అన్నాయి. ఇప్పుడు సచివాలయాల్లో ఇవ్వచ్చు కదా అంటున్నాయి. మండుటెండల్లో కష్టపడుతున్న పింఛన్దారులు ఎన్నికల్లో టీడీపీ పుట్టి ముంచబోతున్నారా? ఏపీలో పింఛన్దారుల కష్టాలు రెండో నెల కూడా కొనసాగుతున్నాయి. సచివాలయాల దగ్గర పడిగాపులు కాయడం కష్టంగా ఉంటే ఇప్పుడు బ్యాంకుల్లో క్యూతో మరిన్ని ఇబ్బందులు తప్పట్లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రశాంతంగా ఇంటికే పెన్షన్ ఇచ్చేవారు. సెలవు రోజైనా ఆదివారం అయినా ఒకటి నాడు టెన్షన్గా వాలంటీర్లు డోర్ డెలివరీ చేసేవాళ్ళు. ఈ వాలంటీర్లపై ఈసీకి ఫిర్యాదు చేయడం పింఛన్దారుల కొంప ముంచింది. నడవలేని వయసులో వృద్ధులు మండు టెండలో బయటకు రావాల్సిన దుస్థితి. సచివాలయాల్లో మహా అయితే 5 రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తయ్యేది. ఇప్పుడు బ్యాంకులంటే ఎన్ని రోజులు పడతాయో, ఎన్నాళ్ళు ఎదురు చూడాలో అని పెన్షనర్లు మొత్తుకుంటున్నారు. పింఛన్ల కోసం వచ్చి వృద్ధులు ప్రాణాలు వదులుతున్నారు. వాళ్ల ఉసురు మీకు తగులుతుందంటే మీకు తగులుతుందంటూ పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈసీ ఉత్తర్వుల తర్వాతే గ్రామాల్లో వాలంటీర్లు లేకుండా పోయారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాలంటీర్లతో నగదు పంపిణీ నిలిపివేయాలని ఈసీకి లేఖ రాయడంతో ఆ ఆదేశాలు వచ్చాయి. వాళ్లను దూరం పెట్టాలనుకునే ఆలోచన కాస్త పెన్షన్ కష్టాలతో బూమరాంగ్ అయింది. ఈ గొడవతో తమకు సంబంధం లేదని విపక్షాలు చెబుతున్నా వైసీపీ మాత్రం టీడీపీ కారణమని గట్టిగా ప్రచారం చేస్తోంది. జరగాల్సిన నష్టం జరగడంతో వాలంటీర్లు లేకపోయినా సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇంటికే తీసుకెళ్లివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈసీ చెప్పినా వైసీపీ కావాలనే పెన్షనర్లను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. 1,60,000 మంది సెక్రటేరియట్ సిబ్బంది ఉండగా పింఛన్లు ఇంటింటికి ఎందుకు ఇవ్వట్లేదని టీడీపీ నిలదీసింది. చేసిందంతా చేసి ఇప్పుడు సర్కార్ నాడిపోసుకుంటారా అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈసీకి టీడీపీ నేరుగా ఫిర్యాదు ఇవ్వకున్నా బాగా బదనామైంది. ఊళ్ళలో మీ చంద్రబాబు ఇలా చేసాడేంటని కొందరు వృద్ధులు డైరెక్ట్ గా టీడీపీ కేడర్ని అడుగుతున్నారు. వారు నచ్చజెప్తున్నా వినిపించుకోవట్లేదు. పెన్షనర్ల మనసులో వైసీపీ నేతలు చంద్రబాబుపై వ్యతిరేకత కల్పించారని, ఇప్పుడు వాళ్ళ మనసు ఎలా మార్చాలని తలలు పట్టుకుంటున్నారు. మొన్నటిదాకా చంద్రబాబు వస్తే 4,000 పెన్షన్ ఇస్తాడని టీడీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు ఈ పెన్షన్ కష్టాలు చూశాక ఇప్పుడే ఇంత సినిమా చూపించారు. రేపేం చేస్తారని అడిగితే సమాధానం లేదు. పెన్షన్ల గోలలో ఎరక్కపోయి ఇరుక్కున్నామని టీడీపీ అంతర్మథనంలో ఉంది. ఏపీలో చాలా సమస్యలున్నాయి. విభజన హామీలకు అతిగతి లేదు. షెడ్యూల్ వచ్చేదాకా చాలా అంశాలపై మాట్లాడాయి విపక్షాలు. కానీ షెడ్యూల్ వచ్చాక అనూహ్యంగా పెన్షన్ల గోల మొదలైంది. ప్రతిపక్షాలు తేరుకునేలోపై వైసీపీ రాజకీయ వ్యూహం రచించి ఆచరణలో పెట్టేసింది. టీడీపీకి ఊహించిన ఝలకిచ్చామని, తొలి దెబ్బ తామే తీసామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఏదో చేద్దామనుకుంటే మరేదో అవుతోందనే భయంతో కొందరు విపక్ష నేతలు నోరెత్తడం లేదు. జరిగింది ఏదో జరిగింది, ఇప్పటికైనా ఊరుకున్నంత ఉత్తమం మరొకటి లేదంటున్నారు కొందరు నేతలు. ఇక పెన్షన్ గురించి వాదనకు దిగితే తమకే నష్టమని కూటమి భావిస్తోంది. అందుకే ఇటీవల అగ్రనేతలు కూడా పింఛన్ల పంపిణీ గురించి ఎక్కువగా మాట్లాడడం లేదు. రాజకీయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, సొంతంగానే కాదు ప్రత్యర్థుల వ్యూహాలపైన ఓ కన్నేసి ఉంచాలి. కానీ పెన్షన్ల విషయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది. తనంతట తానుగా వైసీపీకి అవకాశం ఇచ్చేసింది. ఈ గోలతో తమకు సంబంధం లేదని గట్టిగా చెప్పుకోవడంలో విఫలమైంది. ఓటు బ్యాంక్ దృష్టితో చూసినా పెన్షనర్ల ఓటు గెలుపోటమల్ని తారుమారు చేస్తుందని టీడీపీ నేతలు ఆందోళన పడుతున్నారు. వాలంటీర్లతో వైసీపీకి బెనిఫిట్ అవుతుందనుకుని ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వచ్చిన పింఛన్ కష్టాలు కూటమికి అంతకు మించిన నష్టం చేస్తాయనే అంచనాలున్నాయి. ప్రతిపక్షంలో ఉండే తిప్పలు తెచ్చారు. అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చూసుకోండని వైసీపీ మరింతగా రెచ్చగొడుతోంది. దీంతో కూటమిలో గుబులు రేగుతోంది.